వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ ఎగ్ ఫ్రై. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ, క్విక్గా చేసుకునే రెసిపీ అండి. లైక్ ఇది బగారా రైస్లోకి చాలా బాగుంటుంది అండ్ యాజ్ ఇట్ ఈస్ కూడా తినేయచ్చు. మీరు ఎర్లీ మార్నింగ్ ఎగ్స్ ఇష్టపడే వాళ్ళు బాయిల్డ్ ఎగ్స్ తింటారు కదా చాలామంది, వాళ్ళ కోసమని కూడా అనుకోవచ్చు అండి. రెసిపీ బాగుంటుంది. సో ఫస్ట్ నేను ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను. 6 ఎగ్స్ని కొంచెం వాటరు అండ్ ఆల్సో సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. ఇది బాయిల్ చేసుకోవడానికి పెట్టేసుకొని బాయిల్ అయిన తర్వాత ఎగ్స్ని పీల్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను సాల్ట్ ఎందుకు వేసానంటే అది ముందుగానే బ్రేక్ అయిపోయి దాంట్లో నుంచి ఎగ్ బయటకు వచ్చేయకోకుండా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే అప్పుడు పర్ఫెక్ట్గా ఎగ్స్ బాయిల్ అవుతాయి చక్కగా మంచి షేప్లో. సో ఇలా క్రాక్ వచ్చే వరకు ఉడికించుకున్నారంటే మీకు ఎగ్స్ బాయిల్ అయిపోయినట్టే. చూసారు కదా, దాని షెల్ క్రాక్ అయిపోయింది. సో దట్ ఎగ్స్ కుక్ అయినట్టు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ వంపేసి ఎగ్స్ ఆ పైన పెంకు తీసేసుకొని పక్కకు పెట్టుకోండి. ఈ ఎగ్స్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. ఎప్పుడైనా సరే బాయిల్డ్ ఎగ్ అట్లా యాజ్ ఇట్ ఈస్ తినేదానికన్నా కొంచెం ఫ్రై చేసుకోండి, బాగుంటుంది. మీకు ఆయిల్ ఎక్కువగా కూడా పట్టదండి. నేను ఇక్కడ కావాలని వేసుకున్నాను, ఎందుకంటే నేను అన్నంలోకి చేసుకున్నాను కాబట్టి. మీరు యాజ్ ఇట్ ఈస్ తినాలంటే కొద్దిగా ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు. ఒక 6 ఎగ్స్కి సరిపోతాయి. సో ఇక్కడ చూసారు కదా, నేను కట్ చేసిన విధంగా ఎగ్స్ అన్నీ అలా పేర్చుకోండి, మధ్యలో కట్ చేసుకొని. అలాగే ఒక 5 మినిట్స్ ఉంచాలండి. 5 మినిట్స్ ఉంచితే చక్కగా ఫ్రై అవుతుంది వన్ సైడ్. ఇంకొక సైడ్ ఫ్రై అవ్వవసరం లేదు. మీరు ద అదర్ సైడ్ ఆ వైట్గా ఉండే సైడ్ పెట్టారంటే కొంచెం పేలినట్టుగా అట్లా అవుతాయండి ఎగ్స్. సో మీరు ఎల్లో ఉన్న సైడే ఎక్కువసేపు కాల్చుకోవాలి. చూసారు కదా, ఇది కొంచెం సేపు ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కారం అవి యాడ్ చేసుకుంటాను. ఇది ట్రస్ట్ మీ, ఒకసారి చక్కగా ఒక స్పూన్ వేసుకొని అలా తిన్నారంటే వేడివేడిగా చాలా బాగుంటాయి. అండ్ బగారాలోకి నాన్ వెజ్ చికెన్ అవి తినకోకుండా వెజిటేరియన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఆ కారము అండ్ ఆయిల్తో ఆ కారము ఎగ్స్ వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సింపుల్గా ఉంటుందండి. మీరు ఒకవేళ స్కూల్లో లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలన్నా ఇలా ఫ్రై చేసిన ఎగ్స్ పంపించవచ్చు. దీంట్లో కారం అది ఉంటుంది. సో వాళ్ళు కలుపుకోవడానికి కూడా బాగానే ఉంటుంది. కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకున్నారంటే ఆయిల్ అండ్ కారం మిక్స్ అయి ఉంటుంది కాబట్టి కలుపుకొని తినేయచ్చు, బాగుంటుంది ఉట్టన్నంలో కూడా. అండ్ బగారాకి మాత్రం పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ట్రస్ట్ మీ, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ నాకు ఎగ్స్ కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇలా నొరగగానే వస్తుందండి. మీరు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత తగ్గిపోతుంది తర్వాతకి. ఎందుకంటే ఎల్లో సైడ్ పెట్టుకున్నారు కదా, ఎల్లో ఆయిల్లోకి ఇదైనప్పుడు అలా వస్తుందండి నొరగలాగా. మీరు వైట్ సైడ్కి తిప్పి పెట్టుకున్నప్పుడు అట్లా నొరగ రాదు. ఎల్లో సైడ్ తిప్పి పెట్టుకున్నారు కాబట్టే వస్తుంది అట్లా నొరగలాగా. సో ఇక్కడ నాకు అది ఫ్రై అయిపోయింది. సో నేను ఒక 5 మినిట్స్ నేను వాటిని కదపకుండా ఉంచేసాను. అలా ఉంచిన తర్వాత అది ఫ్రై అయింది. వీటిని ఒక్కసారి టర్న్ చేసుకుంటాను. టర్న్ చేసుకొని పైన కారం ఉప్పు స్ప్రింకిల్ చేసి తిప్పేసుకోవడమే. ఎందుకంటే వైట్ సైడ్ ఎక్కువసేపు కుక్ చేయకండి, గట్టిగా అయిపోతాయి. మీకు ఎల్లో సైడే కుక్ చేసుకోవాలా. సో ఇక్కడ నేను కారం వేసుకునేంతసేపు ఉంచి తిప్పేసుకుంటాను వెంటనే. చూసారు కదా, చక్కగా ఫ్రై అయ్యాయి. ఈ మాత్రం ఫ్రై అవ్వాలండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. కొంచెం పేషెంట్గా వేయించుకోండి, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. దీనిలోకి పైన కారము కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అండ్ కారము చేత్తోనే స్ప్రింకిల్ చేసుకోండి. స్పూన్తో వేసుకుంటే అది ఈవెన్గా ప్రతి ఎగ్కి స్ప్రెడ్ అవ్వదు. మీరు చేత్తోనే చక్కగా అన్ని ఎగ్స్ మీదకి పడేటట్టుగా స్ప్రింకిల్ చేసుకోండి. మీకు కారం ప్లేస్లో పెప్పర్ కూడా వేసుకోవచ్చు. కారం ఇష్టం లేని వాళ్ళు పెప్పర్తో కూడా వేసుకోవచ్చు. కానీ వేసిన వెంటనే ఒక 2 మినిట్స్ ఉంచి ఆపేసుకోవడమే అండి. అదే మీరు పెప్పర్ ఎగ్స్ కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే ఫ్రై చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు బాయిల్డ్ ఎగ్స్ చేస్తాం కదా, వాటిని హాఫ్ చేసుకొని దాని మీద ఫస్ట్ ద అదర్ సైడ్ లైక్ ఎల్లో ఉన్న సైడ్ వైపుకి తిప్పుకొని కొంచెం సాల్ట్ మీ ఫింగర్తోనే ఇలా స్ప్రెడ్ చేసుకోండి. చాలా కొంచెం అండి, చాలా కొంచెం సాల్ట్ పడుతుంది. ఒక పించ్ కన్నా కూడా తక్కువే పడుతుంది. సో ఆ సాల్ట్ని అలా స్ప్రెడ్ చేసుకోండి. వెట్గానే ఉంటుంది కాబట్టి ఎగ్ ఊరికే కరిగిపోతుంది. దానిపైన కొంచెం పెప్పర్ అలా స్ప్రింకిల్ చేసుకొని తినండి. పెప్పర్ ఎగ్స్ చాలా బాగుంటాయి. లైక్ ఒట్టి బాయిల్డ్ ఎగ్, ప్లెయిన్ ఎగ్స్ తినలేని వాళ్ళకి చెప్తున్నాను నేను. సో ఇది ఇలా చేసుకున్నారంటే మీకు
ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది. చూసారు కదా, అంతే అండి. ఒక్క 1 మినిటే ఉంచాను నేను వైట్ సైడ్. చూసారు కదా, అప్పటికే వేగిపోయినట్టు అయిపోతున్నాయి. ఎక్కువసేపు వైట్ వైపు వేగిందంటే గట్టిగా అయిపోతాయి, మీరు తినడానికి గట్టి గట్టిగా ఉంటాయండి. సో చూసారు కదా, ఎగ్ ఫ్రై సింపుల్ అండ్ ఈజీ, ఎట్ టు బీ వెరీ టేస్టీ అండ్ యమ్ ఉంటాయి. తినండి చక్కగా స్పూన్ వేసుకొని, ఒక బౌల్లోకి తీసేసుకొని చక్కగా స్పూన్ వేసుకొని ఆరామ్సే అలా టీవీ చూసుకుంటూ తినొచ్చు. అదే మీ నెట్ఫ్లిక్స్ చూసుకుంటూ కూడా తినొచ్చు. బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. Please do subscribe my videos to your friends and please do subscribe to my channel. Like and share my videos to your friends and family. Thank you. Thanks for watching my videos.